మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలోని మీకందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. మరి దేవుడు మనందరినీ కాచి కాపాడి ఈ విధంగా సజీవ లెక్కలో ఉంచాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. మరి యొక్క దినం నుంచి మరలా ఈ యొక్క పిలిపిలి రాసిన పత్రిక నుంచి ధ్యానాలను కొనసాగించడానికి మరి సిద్ధపడి ముందుకు రావడం అనేది జరుగుతూ ఉంది. మరి మీకు జ్ఞాపకం ఉన్నట్లయితే మనము పిలిపిలి రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 2వ అధ్యాయం 24వ వచనం వరకు కంప్లీట్ చేసాం. మరి ఈ రోజు నుంచి 25 నుంచి 30 వరకు మనము ధ్యానం చేద్దాం. దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మన వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక విషయాన్ని తెలియజేయాలని ఆశపడతా ఉన్నాను. ఏంటంటే ఈరోజు మరి దేవుని యొక్క సంఘాలను మనం పరిశీలన చేసినప్పుడు ప్రతి ఒక్క సంఘంలోని విశ్వాసులోని చాలామంది ఏ ఆలోచనతోని ఏ ఉద్దేశంతో సంఘానికి వస్తూ ఉంటున్నారంటే, మేము అక్కడికి వెళ్తే మాకు కావాల్సినవి దొరుకుతాయి, తర్వాత మేము వెళ్ళి అతిథిలాగా అక్కడ కూర్చున్నప్పుడు మాకు వేరేవారు వచ్చి అన్ని అతిథి సత్కార్యాలు జరిగిస్తారు, మాకు ఇతరులు వచ్చి సేవ చేస్తారు అనే ఆలోచనతో ఒక మైండ్తోని వాళ్ళందరూ కూడా తయారైపోతూ ఉంటున్నారనమాట. అందుకనే మనం చూస్తూ ఉంటాం, వారు సంఘానికి కేవలము ఆదివారం వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే వాళ్ళు చేసే పాత్ర ఏమి ఉండదు, దేవుని సంఘంలో వాళ్ళు చేసే పాత్ర ఏమి ఉండదు అనమాట. అంటే వాళ్ళు దేవుని సంఘానికి వస్తే వాళ్ళకి ఒక సర్వీస్ దొరికినట్లు ఉంటుంది అనమాట. మనం హోటల్లోకి వెళ్తే ఏ విధంగా అయితే మనకి వెయిటర్స్, తర్వాత హోటల్లో పనిచేసేవారు ఏ విధంగా మనకి వచ్చి పరిచర్య చేస్తారో ఆ విధంగా దేవుని సంఘంలోని విశ్వాసులు కూడా చాలామంది తయారైపోతూ ఉన్నారు. కానీ వాస్తవానికి మనం ఆలోచన చేసినట్లయితే క్రైస్తవునిగా రక్షించబడిన వ్యక్తిగా ప్రతి ఒక్క విశ్వాసికి ఉండవలసిన ఒక లక్ష్యం ఏంటంటే, మనము ఇతరులకు పరిచర్య చేసే గుణం మనకు ఉండాలి. దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మనము ఈ యొక్క పరిస్థితిని ఆలోచన చేసినప్పుడు బైబిల్కి వేరైన ఒక క్రైస్తవ్యం తయారైపోతా ఉంది. ఏంటంటే, మేము పరిచర్య చేయాల్సిన అవసరం లేదు, మేము ఎవరికి చేయం, మేము ఆదివారం వస్తాం, వెళ్తాం, అవసరమైతే కానుకలు ఇస్తాం, సో మాకు వేరే వాళ్ళు వచ్చి పరిచర్య చేయరనే ఆలోచనలోకి ఎదిగిపోతూ ఉంటున్నారు. కానీ ఇది బైబిల్కి విరుద్ధమైనది. ఎందుకంటే బైబిల్లోని మనం చూసినట్లయితే, మీరు ఒకరినొకరు హెచ్చరించుకుని, ఒకరినొకరు బుద్ధి చెప్పుకొని, ఒకరినొకరు ప్రేమించుకొని, ఒకరినొకరు సేవ చేయండి అని చెప్పేసి ఒకరినొకరు అనే మాట మనం అనేక సందర్భాల్లో చూస్తాం. అంటే దేవుని సంఘంలోని సభ్యులైన ప్రతి ఒక్క విశ్వాసి చేయవలసిన పని ఏంటంటే ఒకరికొకరు పరిచర్య చేయాలి. యేసుక్రీస్తు వారు మార్కు సువార్తలో కూడా ఇదే మాటను తెలియజేస్తారు. ఏంటంటే 10వ అధ్యాయం 45వ వచనంలో ఈ విధంగా తెలియజేస్తారు, నేను పరిచారము చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారము చేయుటకును తర్వాత అనేకుల కొరకు నా ప్రాణం అర్పించుటకు నేను వచ్చానని చెప్పేసి యేసుక్రీస్తు వారు తెలియజేస్తారు. దేవుని బిడ్డలారా, క్రైస్తవులుగా మనకు ఉండవలసిన ఒక లక్షణం ఏంటంటే, మనము ఇతరులకు పరిచర్య చేసే వ్యక్తులుగా ఉండాలి, దేవునికి సేవ చేసే వ్యక్తులుగా ఉండాలి. కానీ ఈరోజు ఈ యొక్క విషయం అనేది ఈ యొక్క బోధ అనేది, ఈ యొక్క విషయం అనేది మరి కనుమరుగైపోతూ ఉంది. కాబట్టి ఈరోజు మనము పిలిపిలి రాసిన పత్రికలో నుంచి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. మీకు జ్ఞాపకం ఉన్నట్లయితే మరి ఈ 2వ అధ్యాయం అంతా కూడా మరి పౌలు ఒకే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఏంటనంటే, మనల్ని తగ్గించుకుని ఇతరులకు మనం ఏ విధంగా సేవ చేయాలి, ఇతరులను మనకంటే ఏ విధంగా గొప్పవారిగా ఎంచాలి అనే సత్యాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. అందుకని ఇక్కడ యేసుక్రీస్తు వారి జీవితంలో ఉన్న తగ్గింపును తెలియజేశాడు. దాని తర్వాత మనం ఆలోచన చేసినట్లయితే మరి ఈ యొక్క తిమోతి యొక్క సేవా గుణాన్ని ఆయన తెలియజేశాడు. తర్వాత ఇప్పుడు మరి 3వదిగా ఎపాఫ్రోదితస్ అనే వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ఒకసారి 25వ వచనం, పిలిపిలి రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం, మరియు నీ సహోదరును జతపనివాడును మరియు నా సహోదరును జతపనివాడును నా తోటి యోధును మీ దూతగా నా అవసరమును ఉపచరించిన వాడు నేను ఎపాఫ్రోదితు మీ యొద్దకు పంపటకు అగత్యమని అనుకుంటుని అన్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మరియు అనే మాటతోని ఈ యొక్క ప్యాసేజ్ అనేది ప్రారంభమవుతుంది. అంటే దీనికి ముందు ఏదో జరిగింది కదా, దానికి దీనికి కనెక్షన్ అనేది ఉందన్నమాట.
సో, నా సహోదరుడు అన్నాడు. ఇక్కడ ఒక వ్యక్తి గురించి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే ఎపాఫ్రోదితస్. సో, ఇక్కడ నా సహోదరుడు అన్నప్పుడు ఆయన ఎవరిని సూచిస్తా ఉన్నాడంటే ఎపాఫ్రోదితస్‌ని గురించి సూచిస్తా ఉన్నాడు. తర్వాత ఏమన్నాడంటే జత పనివాడును అన్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు ఒక అపోస్తుడై ఉన్నాడు. అంటే దేవుని యొద్ద నుంచి దర్శనము పొందుకొని తర్వాత పరిచర్య చేయడానికి పిలువబడిన వ్యక్తిగా ఉన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఎపఫ్రొదితస్ గురించి నా జత పనివాడు అన్నాడు. ఆయన ఒక సంఘాన్ని నడిపించే స్థితిలో ఉండొచ్చు పౌలు గారు, కానీ ఎపఫ్రొదితస్ అనే వ్యక్తి సంఘంలోనే ఒక విశ్వాసి. కానీ ఆయన ఏమన్నాడంటే నా జత పనివాడు అన్నాడు. అంటే ఇక్కడ మనం చేస్తున్న పనిని బట్టి మనము గొప్పవారం కాదు ఇతరుల కంటే. సంఘంలోని ప్రతి ఒక్కళ్ళం కూడా ఒకటే. ప్రతి ఒక్కళ్ళం కూడా దేవుని పరిచర్య ఏదో ఒక విధంగా చేస్తున్న వాళ్ళమే. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే సంఘంలో ఉన్న విశ్వాసులు ఎంతో, సంఘంలో ఉన్న పాస్టర్లు అంతే. పాస్టర్లు మొదటిగా విశ్వాసులు, వాళ్ళు ప్రదర్శించే రోల్స్ వేరంతే. సో ఇక్కడ పౌలు గారు ఏమన్నాడు అంటే మొదటిగా నా సహోదరుడు అన్నాడు. తర్వాత ఏమన్నాడంటే నా జత పనివాడు, అంటే నాతో ప్రభు పరిచర్య చేస్తున్న వ్యక్తి. తర్వాత నా తోటి యోధుడు అని అన్నాడు. అంటే ఆయన పరిచర్ని ఒక యుద్ధంలాగా కదండి, ఒక యుద్ధంగా సూచిస్తూ ఉన్నాడు. అంటే ఆ యొక్క యుద్ధంలోని దేవుని కొరకే పోరాడుతున్న ఒక తోటి పనివాడిగా ఉన్నాడు. అందుకని ఏమన్నాడంటే నా తోటి యోధుడు అన్నాడు. తర్వాత ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే మీ దూతయు అన్నాడు. ఇక్కడ మనము ఈ మాటను అర్థం చేసుకోవాలి. దూత అనే మాట రెండు విధాలుగా వినియోగించబడింది. మొదటిగా మనం చూస్తే దేవదూతలకు దూత అనే మాట వినియోగించబడింది. రెండవది ఎవరైనా సమాచారము అందించడానికి పంపించబడితే ఆ వ్యక్తి కూడా దూత అని పిలువబడ్డాడు అన్నమాట. సో ఇక్కడ ఫిలిప్పీ సంఘము మరి పౌలు చెరసాల్లో ఉన్నప్పుడు ఆయన యొక్క అవసరాన్ని తీర్చడానికై కొంత ధనాన్ని ఈ యొక్క ఎపఫ్రొదితస్ అనే ఒక వ్యక్తి ద్వారా పంపించారు. సో ఇక్కడ ఫిలిప్పీ సంఘం నుంచి పౌలు చెరసాల్లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళాడు కాబట్టి ఆయన ఏమన్నాడంటే మీ దూతి, అంటే మీ చేత పంపబడిన వ్యక్తి. ముందు చదివితే మనకి అర్థమవుద్ది. ఏమంటాడంటే నా అవసరమును ఉపచరించిన వాడు నేను ఎపఫ్రొదితును మీ వద్దకు పంపుటకు అగత్యమని అనుకుంటుని అన్నాడు. నా అవసరమును ఉపచరించిన అన్నాడు. నేను అందుకని ఇందులో తెలియజేస్తాను ఏంటంటే పౌలు గారు చెరసాల్లో ఉన్నప్పుడు మరి ఆయన యొక్క అవసరాలను తీర్చడానికి ఈ ఫిలిప్పీ సంఘంలో ఉన్న వారు నిజంగా ఎంతో కృషి చేశారు. ఫిలిప్పీ సంఘంలో ఉన్న ప్రజలు వారికి తోచినంత సహాయాన్ని ఈ యొక్క పౌలు గారికి మరి ఎపఫ్రొదితస్ అనే వ్యక్తి ద్వారా పంపించారు. సో మనము ఇక్కడ ఆలోచన చేసినట్లయితే దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఎపఫ్రొదితస్ అనే వ్యక్తిని పంపించినప్పుడు ఆయన మరి ఆ దినాల్లోని నడుచుకుంటా ప్రయాణం చేయాలి కదండి, లేకపోతే పడవల్లోని ప్రయాణం చేయాలి. సో ఈ ఎపఫ్రొదితస్ అనే వ్యక్తి పౌలు రోమా ప్రాంతంలో ఉన్నప్పుడు అక్కడి దాకా వెళ్ళాడు, ఫిలిప్పీ ప్రాంతం నుంచి. అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందనంటే ఆయన అనారోగ్య పాలయ్యాడు. సో ఫిలిప్పీ సంఘంలోని విశ్వాసులు కొంతమంది ఏమనుకుంటా ఉన్నారంటే అరే ఈ యొక్క మరి ఎపఫ్రొదితస్ అనే వ్యక్తి ధనం ఇచ్చి పంపితే ఈయన ఒకవేళ ఎటైనా పారిపోయాడా, లేకపోతే ఈయన డబ్బును దొంగతనం చేశాడనే ఒక భ్రమలో ఉండున్నారు. ఎపఫ్రొదితస్ తిరిగి రాలేదు కదండి, వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుని ఉండుంటారు. అందుకని పౌలు ఎపఫ్రొదితస్ గురించి ఇక్కడ రాస్తున్నాడు. వాస్తవానికి ఏం జరిగిందంటే ఈ ఎపఫ్రొదితస్ అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన రోగిగా అయ్యాడు, ఆయన అనారోగ్య పాలయ్యాడు. అందుకని 26వ వచనం చూడండి, అతడు రోగి ఆయనని మీరు వింటిరి. ఇక్కడ స్పష్టంగా చెప్తా ఉన్నాడు ఏంటంటే ఈ ఎపఫ్రొదితస్ అనే వ్యక్తి పౌలు దగ్గరికి వెళ్ళాడు, ఆయనకి ధనాన్ని అందించాడు. కానీ ఏం జరిగిందంటే ఆయన రిటర్న్ ఎందుకు రాలేదంటే ఆయన అనారోగ్య పాలై ఉన్నాడు. వింటిరి కనుక అతడు మిమ్మల్ని అందరిని గుర్చి చూడ మిగిలిన అపేక్ష కలిగి ఉండి విచారపడుచుండని అన్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క వ్యక్తి పౌలు దగ్గరికి వెళ్ళాడు, ధనాన్ని అందించాడు, కానీ తిరిగి మరలా సంఘాన్ని దగ్గరికి వెళ్ళలేదు ఇంకా. ఎందుకనంటే అతడు రోగి అయ్యాడు కాబట్టి. సో అందుకని పౌలు ఇక్కడ ఆయన గురించి రాస్తాడు ఏంటంటే ఆయన రావడానికి లేట్ అయిన కారణం ఏంటంటే ఆయన అనారోగ్య పాలై ఉన్నాడు. ఆయన మిమ్మల్ని అందరినీ చూడాలని ఆశ కలిగి ఉన్నాడు, మిమ్మల్ని అందరినీ చూడాలని ఆయన కోరిక కలిగి ఉన్నాడని తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా మనం ముందుకెళ్తే
ఎపఫ్రొదితుస్ యొక్క పరిస్థితిని గురించి పౌలు గారు వివరిస్తారు ఇక్కడ. ఏంటంటే, నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమైండెను అన్నాడు. అంటే ఎపఫ్రొదితుసు నిజంగా ఒక చచ్చిపోయే స్థితిలోకి వచ్చాడు దేవుని బిడ్డలారా. అంటే అంత ఘోరమైన స్థితిలోకి ఆయన వెళ్ళాడు. అంత ఘోరమైన పరిస్థితికి ఆయన వెళ్ళాడు. కానీ ఏముంది తెలుసా? కానీ దేవుడు అతనిని కనికరించెను. అంటే దేవుడు ఆయన పట్ల కృప చూపాడు. దేవుడు ఆయన పట్ల కృప చూపాడు. దేవుడు ఆయన చనిపోవాల్సిన వ్యక్తి, కానీ ఆయన్ని రక్షించాడు, ఆయన బ్రతికించాడని చెప్పేసి చెప్తున్నాడు. సో అంటే ఈయన నిజంగా చాలా సిక్ అయ్యాడు కదండి. చాలా అనారోగ్య పరిస్థితిలో ఉన్నాడు. కానీ దేవుడు ఏం చేసినట్టు అతన్ని కాపాడాడు. అతనిని మాత్రమే గాక నాకు దుఃఖం మీద దుఃఖము కలుగుకుండటకై నన్నును కనికరించును అన్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు గారు నాకు దుఃఖం మీద దుఃఖం కలగకున్నట్లు దేవుడు నన్ను కూడా కనికరించాడు. ఎందుకు ఈ మాట అన్నాడంటే, ఒకవేళ ఈ వ్యక్తి ఆయనకి సహాయం చేయడానికి వచ్చి అక్కడ అనారోగ్య పరిస్థితి పాలై ఆయన చనిపోతే ఆయనకి బాధ. ఎందుకనంటే పౌలు గారు వాస్తవానికి చెరసాల్లో ఉన్నారు. ఇంకో వైపున అనేక మంది ఆయన్ని దూషిస్తూ ఉన్నారు, తప్పు విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఆయన పట్ల. ఇంకొకటి అదే శ్రమ అయితే, ఇంకొక శ్రమ ఏంటంటే ఒకవేళ ఈ వ్యక్తికి ఏమైనా అయితే అది కూడా ఆయనకి దుఃఖమే. అందుకని ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఈ వ్యక్తిని రక్షించి, దేవుడు ఈ వ్యక్తిని సజీవంగా ఉంచి, దేవుడు నా పట్ల కూడా కృప చూపాడు అని చెప్పేసి అన్నాడు. తర్వాత 28వ వచనం, కాబట్టి మీరు అతని చూచి మరలా సంతోషించే నిమిత్తము నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తము అతన్ని మరి శీఘ్రంగా మీ వద్దకు పంపితిని అన్నాడు. అంటే పౌలు గారు ఈ యొక్క పత్రికను రాస్తూ మరి తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ఆయన మీ వద్దకు రాబోతా ఉన్నాడని తెలియజేస్తా ఉన్నాడు. ఈ యొక్క ఎపఫ్రొదితుస్ అనే వ్యక్తి మీ వద్దకు రాబోతా ఉన్నాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ 29వ వచనం, నా యెడల మీ ఉపచర్యలోని ఉన్న కొదువును తీర్చుటకై అతడు తన ప్రాణమును లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను. దేవుని బిడ్డారా, ఈ మాట చాలా ఇంపార్టెంట్. ఏమన్నా ఉన్నాడంటే, ఎపఫ్రొదితుస్ నిజంగా ఆయన ఏం చేశాడు ఆయన జీవితంలోని దేవుని కొరకు, ఇతర సహోదరుల కొరకు, ఇతర సహోదరుల కొరకు, సంఘం కొరకు ఆయన ఏం చేశారు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఏంటంటే, నా యెడల మీ ఉపచర్యలో ఉన్న కొదువును తీర్చుటకై అతడు ఏంటంట, తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తం. ఎవరి పని నిమిత్తం అంటే క్రీస్తు యొక్క పని నిమిత్తం, దేవుని యొక్క పరిచర్య నిమిత్తము, దేవుని యొక్క పని నిమిత్తము చెరసాల్లో ఉన్న పౌలు యొక్క అవసరమును తీర్చుటకు సంఘం యొద్ద నుంచి పంపబడిన వ్యక్తి ఆయన ప్రాణాన్ని సహితం లెక్క చేయలేదు. అందుకని ఏమంటా ఉంటున్నాడంటే, ఉపచర్యలోని ఉన్న కొదువును తీర్చడానికి అతడు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. అంటే తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా లెక్క చేయలేదు. అందుకని పౌలు తెలియజేశాడు ఏమనంటే, ఆయన బహు ఘోరంగా అనారోగ్య పరిస్థితిలో ఉన్నాడు. ఆయన చనిపోయే స్థితిలోకి వచ్చాడు. కానీ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వ్యక్తి జీవితాన్ని చూడండి. ఏంటంటే, ఈయన కేవలము ఆ యొక్క చెరసాల్లో ఉన్న పౌలు గారికి మరి ఆ సహాయాన్ని చేయడానికి వెళ్ళాడు. ఈ యొక్క ఫిలిప్పీ సంఘం చేత పంపబడ్డాడు. వీని జీవితం నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే, ఈయన తన ప్రాణాన్ని క్రీస్తు కొరకు, తర్వాత ఈ యొక్క పరిచర్యలో ఉన్న విశ్వాసిగా ఉన్న ఇతరులకు పరిచర్య చేయడానికి నిజంగా అతని ప్రాణాన్ని కూడా వెనక పెట్టలేదు. ఆయన ప్రాణాన్ని కూడా వెనక పెట్టలేదంట, ప్రాణాన్ని కూడా లక్ష్య పెట్టలేదు. అందుకని పౌలు ఏమంటున్నాడు తెలుసండి, కనుక పూర్ణ ఆనందముతో ప్రభువునందు అతనిని చేర్చుకుని అట్టి వాణ్ణి గనపరచు. పౌలు ఏమంటున్నాడంటే, ఇట్లాంటి వ్యక్తులని ఈ విధంగా ఇతరుల పట్ల శ్రద్ధ కలిగి, ఇతరులకు పరిచర్య చేయాలని ఆశ కలిగి, దేవుని కొరకు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా వ్యక్తిని ఘనపరచండి అని చెప్పేసి పౌలు గారు ఈ సంఘానికి రాస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నిజంగా ఘనత పొందుకోవడానికి లేకపోతే గౌరవించడానికి అర్హులు ఎవరో తెలుసండి, దేవుని కొరకు తమ ప్రాణాన్ని సహితం లెక్క చేయకుండా పరిచర్య చేసేవాళ్ళు.
ఇక్కడ ఎపఫ్రొదితు జీవితం నుంచి అదే మనం నేర్చుకోగలుగుతాం. క్రీస్తు జీవితం నుంచి ఆయన నేర్పించిన పాఠం ఏంటంటే ఆయన మన కోసం మరణించాడు. తిమోతి యొద్ద నుంచి మనకు నేర్పించిన పాఠం ఏంటంటే తిమోతి ఇతరుల యొక్క మంచి కొరకు ఆయన పరిచర్య చేశాడు. ఇక్కడ ఎపఫ్రొదితు జీవితం నుంచి నేర్పించే పాఠం ఏంటంటే మీరు మీకంటే ఇతరులను ఎక్కువగా గనులుగా ఎంచండి, మీరు మీకంటే ఇతరులకు పరిచర్య చేయండి, మీరు మీకంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించండి అనే పాఠాన్ని మనకి ఇక్కడ నేర్పిస్తూ ఉన్నాడు. అదే మనం ఇక్కడ చూడగలం. ఎందుకంటే ఈ వ్యక్తి ఏం చేశాడంటే ప్రాణములు సహితం లక్ష్య పెట్టుకోకుండా ఆయన క్రీస్తు పని నిమిత్తమై ఆయన పరిచర్య చేశాడు. మరలా తిరిగి ఈ సంఘానికి వస్తూ ఉంటున్నాడు కాబట్టి పౌలు ఏం చెప్తాడంటే ఇట్లాంటి వ్యక్తిని గణపరచండి, అతన్ని చేర్చుకోనండి, ఎందుకంటే ఆయన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం నేర్పించే గొప్ప పాఠం ఏంటంటే మనము మన జీవితంలోని మనకంటే ఇతరులకు ఎక్కువగా పరిచర్య చేసే జీవితాన్ని ఆలోచనను కలిగి ఉండాలి. అంతేగాని మనం ఇతరుల చేత పరిచర్య చేయబడాలని ఉద్దేశం కలిగి కోరిక కలిగి మనము బద్ధకస్తులమై కూర్చొని ఇతరులు మనకు అన్నీ చేయాలని కోరుకోవడం కాదు. ఇంకొకటి, మనము దేవుని నిమిత్తమై పరిచర్య చేయాలి అనే ఆశ కలిగి ఉండి ఆయన కోసం మన ప్రాణాన్ని ఇవ్వడానికైనా సిద్ధపడి ఉండాలి ఆయన పరిచర్య నిమిత్తం. ఎందుకంటే సర్వమును కూడా నశించిపోనైనది, కానీ దేవుని చిత్తము చేయబడే నిరంతరం నిలిచేవాడు. మనం ఆయన కోసం ఏం చేస్తాం అదే చివరి దినాన మిగిలిద్ది, అంతే. మనకంటూ చెప్పుకోవడానికి ఏమీ ఉండదు ఈ లోకంలో కదండి. ఎందుకంటే చచ్చినప్పుడు మనంతా కూడా ఇక్కడ వదిలేసి పోవడమే. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఇతరులకు పరిచర్య చేసే వ్యక్తిగా ఉండి తర్వాత క్రీస్తు యొక్క సంఘానికి పరిచర్య చేస్తూ ఆయన మహిమ కోసం జీవిస్తూ ఆయన ఘనత కోసం జీవించే భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్.